హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఈ ఒక్క వ్రతం ఆచరించడం వల్ల 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని మీకు తెలుసా? ఈ మహిమాన్వితమైన వ్రతమే యోగిని ఏకాదశి వ్రతం. ఈ యోగిని ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు అయిన యుధిష్ఠిరునికి వివరించారు. ఈ విశేషం పద్మపురాణంలో చెప్పబడి ఉంది. అయితే 2026లో జూలైన ఎప్పుడు ఏ టైంలో ఈ ఏకాదశి అనేది వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. హిందూ సంప్రదాయంలో ప్రతి ఏకాదశి తిథికి విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ప్రతి నెలలో శుక్లపక్షం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున భక్తులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. అటువంటి పవిత్రమైన ఏకాదశుల్లో ఆషాఢమాస కృష్ణపక్ష ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు. అయితే ఈ ఏకాదశి తిథి జూలై 10వ తేదీ ఉదయం 8:16 ప్రారంభమై ఏకాదశి ముగింపు జూలై 11 ఉదయం 5:22 ముగియనుంది. అయితే అందుబాటులో ఉన్న పంచాంగాల ప్రకారం యోగిని ఏకాదశి వ్రతాన్ని జూలై 10వ తేదీనే ఆచరిస్తారు. మరుసటి రోజు జూలై 11న ద్వాదశి తిథిలో నిర్ణీత సమయంలో పారణ చేయాలి. అయితే ప్రాంతాన్ని బట్టి పంచాంగ సమయాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల భక్తులు తమ ప్రాంతానికి సంబంధించిన స్థానిక పంచాంగాన్ని కూడా పరిశీలించడం మంచిది. అయితే యోగిని ఏకాదశి అంటే ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఆషాఢ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని యోగిని ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు అంకితమైన పవిత్రమైన తిథి. భక్తులు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. శారీరక మానసిక బాధలు తొలగి ఆయురారోగ్యాలు సుఖశాంతులు ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. అయితే యోగిని ఏకాదశిని ఎవరు ఆచరించవచ్చు అనే సందేహం మనందరిలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువును ఆరాధించే ప్రతి భక్తుడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పురుషులు మహిళలు అనే భేదం లేకుండా భక్తి శ్రద్ధలు ఉన్నవారు ఈ వ్రతాన్ని పాటించవచ్చు. కుటుంబంలో సుఖశాంతులు కోరుకునేవారు, ఆధ్యాత్మిక పురోగతి కోరుకునేవారు, గతంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కోరుకునేవారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించడం శ్రేయస్కరంగా భావిస్తారు. అయితే వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ ఆరోగ్యానికి అనుగుణంగా ఉపవాస నియమాలను పాటించాలి. భక్తి, నియమం, సాత్విక జీవన విధానమే ఈ వ్రతంలో ప్రధానమైనది. పురాణాల ప్రకారం యోగిని ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడు చూద్దాం. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢమాస కృష్ణపక్ష ఏకాదశినే యోగిని ఏకాదశిగా జరుపుకుంటారు. సాధారణంగా నిర్జల ఏకాదశి తర్వాత దేవశయని ఏకాదశికి ముందు ఈ ఏకాదశి వస్తుంది. పురాణాల్లో ఈ ఏకాదశిలో వ్రత మహిమను కూడా ఎంతో గొప్పగా వర్ణించారు. భక్తి శ్రద్ధలతో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి పాప విముక్తి, శుభ ఫలితాలు, దైవానుగ్రహం కలుగుతాయని పేర్కొన్నారు. యోగిని ఏకాదశి రోజున అసలు మనమేం చేయాలి అంటే బ్రహ్మముహూర్తంలో లేచి పవిత్ర స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి వ్రత సంకల్పం చేయాలి. శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించి పూజించాలి. తులసి దళాలు, పసుపు పూలు, చందనం, అక్షింతలు, పండ్లు నైవేద్యం సమర్పించాలి. విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు నామస్మరణ, భజనలు, కీర్తనలు చేయాలి. యోగిని ఏకాదశి వ్రత కథను చదవడం లేదా వినడం చేసిన శుభప్రదంగా భావిస్తారు. రోజంతా సాత్విక ఆహారం, సాత్విక ఆలోచనలు, కోపం, అసత్యం, పరనిందకు దూరంగా ఉండాలి. అయితే పారణ ఎప్పుడు చేయాలి అంటే ఏకాదశి ఉపవాసానికి మరుసటి రోజు ద్వాదశి తిథిలో నిర్ణీత సమయంలో విరమించాలి. దీనినే పారణ అంటారు. పారణకు ముందు
అన్నదానం కానీ, వస్త్రదానం, జలదానం లేదా అవసరమైన వారికి ఆహారం సహాయం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. యోగిని ఏకాదశి భక్తితో ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభించి పాప విముక్తి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. అంతేకాకుండా యోగిని ఏకాదశి రోజు ఆ వ్రతాన్ని విన్నా కూడా అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని మనం పొందవచ్చు. అయితే ఆ వ్రతాన్ని కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో కుబేరుడు నిత్యం శివయ్యకు పుష్పాలతో అర్చన చేసేవాడు. ఆ పూజ కోసం పుష్పాలను సమకూర్చే సేవకుడి పేరు హేమమాలి. అతడు ప్రతిరోజు భక్తితో పుష్పాలను సమర్పించేవాడు. అయితే ఒకరోజు తన భార్యతో కాలక్షేపంలో మునిగిపోయి పూజా సమయాన్ని మర్చిపోయి పుష్పాన్ని అందించలేకపోయాడు. దీనికి ఆగ్రహించిన కుబేరుడు, నీవు 18 రకాల కుష్టి వ్యాధులతో బాధపడతావు అని శపించాడు. ఆ శాపం వల్ల తీవ్రంగా బాధపడిన హేమమాలి చివరకు హిమాలయాలకి వెళ్ళి మార్కండేయ మహర్షిని ఆశ్రయించాడు. అప్పుడు మార్కండేయ మహర్షి అతనికి యోగిని ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించమని ఉపదేశించాడు. ఆ వ్రత ప్రభావంతో హేమమాలి శాప విముక్తి పొంది తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందాడు. ఇలాంటి మహిమాన్వితమైన యోగిని ఏకాదశి ఈ సంవత్సరం జూలై 11న లేదా మీరు జూలై 10నే ప్రారంభించి పవిత్రమైన రోజున మీరు ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ మహావిష్ణువు యొక్క కృపను మీరు పొందగలరని ఆశిస్తూ, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక వివరాల కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.